మీరు బాగున్నారా? మేము బాగున్నాం. ఈ రోజు మధ్యాహ్నం భోజనంలోకి ఏం చేస్తున్నాం? రోటీలో దంచేసి వంకాయ ఏపులో రోటీలో దంచి పల్లీల కారపొడితోటి చేస్తున్నానండి. ఈ పోప ఈ పోపు అండి. పోపు వేసేసి వంకాయలు పడేసి తాలింపులో వేసి ఏం చేస్తానంటే ఈ ఎండుమిరకాయలు ఇవన్నీ వేపుకొని పల్లీలు ఈ వంకాయలు వేసి ఏది దంచేస్తానండి. సూపర్. వంకాయ హెల్త్ చాలా మంది అండి. ఎవరో ఒకరికి అలా తినకూడదు, కానీ పక్కన ఎవరైనా హెల్త్కి చాలా మంది. వంకాయ బాగుంటుంది, అన్నీ కూడా తినాలంటారు. వంకాయ కంపల్సరీ తినాలంటారు. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఇంకా పసుపు వేస్తున్నారు, సాల్ట్ వేసుకుంటున్నారు. అంటే కల్లుప్పు అయితే కరగదు కదా, అందుకే కొద్దిగా ఉప్పు వేస్తున్నారు. చూడండి, చాలా బాగా వస్తుంది. మా నాన్నగారు మా అమ్మగారు కూడా ఇలానే చేసి పెడుతుండేవాళ్ళు. అప్పట్లో ఎక్కువ ఈ తినేవాళ్ళం కదా. అప్పుడు మా పొలాల్లోనే మాకు పొలాలు కూడా ఉండేవి. ఆ పొలాల్లో మేము కోసుకొస్తుండేవాళ్ళం వంకాయలు. దగ్గర పల్నాడు ఏరియాలో మాకు ఉండేది. అప్పుడు 12 ఎకరాలు ఉండేది. అదంతా తర్వాత ఇటు వచ్చాం కదా, విశాఖపట్నం వచ్చాం. ఇవంతా మరి ఇక్కడ ఇల్లు కట్టి ఇవి ఉండటం వల్ల అవన్నీ అక్కడెక్కడ వచ్చేసాం. గుంటూరులో కూడా ఇల్లు ఉండేది, గుంటూరు సీతారామనగర్లో. అవి కూడా మొత్తం మనం ఇక్కడికి వచ్చాం కదా, ఇక్కడ మొత్తం షిఫ్ట్ అయ్యామని అన్నీ తీసాం. చూడండి ఎంత కలర్ వస్తుందో బాగా. పసుపు వేశారు. ఈ పల్లీలు ఇవన్నీ కారపొడి కొట్టేసి దీంట్లో వేస్తారంట. చూడండి కలర్ బాగా వచ్చేస్తుంది. ఎగుతున్నాయి కదా, చాలా బాగా వస్తుంది. బాగా ఎగుతుంది. దగ్గరికి వచ్చిందండి. అయిపోయిందా? ఓ సూపర్, చాలా బాగుంది. ఏ వస్తుంది ఇప్పుడు? అదే రోటీ ఇది ఈ కారం శనగ పల్లీల కారం, రోటీ పల్లీల కారం. రోట్లో ఇప్పుడే పల్లీలు దంచుకొచ్చాను. ఎండుమిరకాయల పల్లీలు చూడండి, చాలా బాగా వస్తుంది. చూస్తుంటే మంచి స్మెల్ వస్తుందండి, అదిరిపోతుంది. అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడైతే సర్వీస్ చేస్తారు. ప్లేట్లో సర్వీస్ చేసి తీసుకున్నాం. వంకాయ కారపొడితోటి పల్లీల కారపొడితో వంకాయ ఎప్పుడు చేశారండి. చూడండి టేస్ట్. కొంచెం డెకరేషన్ కి జీడిపప్పు పెట్టుకున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని హెల్ప్ చేయండి.